మంచిర్యాలలో దుర్గమాత అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ నియంత్రణ, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపైన నిర్వాహకులు మరింత దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. దుర్గమాత అమ్మవారి జాతర విశేషాలు, భక్తుల సందడి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా ఆజ్పూర్ మండలంలోని క్వారీ జాతరకు అయితే భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఉదయం నుండే కూడా భక్తులు దుర్గామాత దర్శనానికి అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కొనసాగుతాం. మనం దీనికి సంబంధించి కూడా అయితే ఆలయ ప్రాంగణంలో ఆంగణం ప్రాంగణంలో కూడా ఉదయం 5 గంటల నుంచే భక్తులు కూడా భారీగా తరలి వచ్చి కూడా అమ్మవారి దర్శనానికి కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి కూడా ఓవరాల్ చూస్తే ఇప్పటి వరకు అయితే దాదాపు భారీగా కూడా భక్తులు వచ్చినట్టు కూడా ఇటు పూజారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా మనం చూడొచ్చు. నిజంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా పూర్తిగా కూడా గతంలో కూడా కొంత సౌకర్యాల విషయంలో కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చర్యలు చేపట్టింది. ఈసారి ఎక్కడ కూడా పూర్తి స్థాయి సౌకర్యాలు అయితే కల్పించాలని చెప్పి తెలుస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా భక్తులు ఎండలోనే గతంలో కూడా టెంట్లు వేసి కూడా ఏదైతే క్యూ లైన్లలో పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి పూర్తిగా కూడా ఎండలోనే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతూ స్పృహ తప్పి పడిపోయేటువంటి పరిస్థితి తలెత్తింది. అదేటువంటి ఆ పరిస్థితుల్లోనే కూడా ఇప్పుడు దైవ దర్శనానికి అయితే బారులు తీరుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడాలని కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు, ఏంది అసలు ఈ పరిస్థితి? మేము మంచిర్యాల నుంచి వస్తాం. గత 30 సంవత్సరాల నుంచి యథావిధంగా ఇక్కడికి వస్తాము. ఈ సంవత్సరం 55వ సంవత్సరం వార్షికోత్సవము. కోరుకున్న మొక్కులు కంపల్సరీ అమ్మవారు తీస్తారు. కాకపోతే ఏసీ క్వారీ ద్వారా నుంచి బ్రిడ్జ్ పోవడం వల్ల కొంచెం రూట్ అంత సరిగా తెలియకపోయి చాలామంది తగ్గిపోయిన పబ్లిక్. కోరుకున్న మొక్కులు కంపల్సరీ అమ్మవారు తీసుకుంటారు. ఇది 55వ వార్షికం. 30 సంవత్సరాల నుంచి గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముఖ్యంగా కూడా ఏదైతే సౌకర్యాల విషయాలు ఏం లేదు, గతంలో చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది భక్తులు. అంటే ఇప్పుడు కొద్దిగా సౌకర్యాల విషయం ఎట్లా ఉన్నది? సౌకర్యం బాగానే ఉందండి. ఒక బ్రిడ్జ్ ఒకటే ఏసీ బ్రిడ్జ్ డీపార్ట్ బ్రిడ్జ్ పోవడంలో చాలామంది తెలియక కొంచెం తికమక ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు అయితే బాగున్నాయి. వర్షం కూడా లేదు కాబట్టి సంతోషంగా ఉన్నది. కాబట్టి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కొద్దిగా భక్తులకు టెంట్, వాటర్ అవన్నీ కొద్దిగా అరేంజ్ చేస్తే మంచిగా ఉండదు నా అభిప్రాయం. మహిళా భక్తులు ఉన్నారు, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అండి. ఎన్ని సంవత్సరాల నుంచి రావటం ఎట్లా ఉంటుంది? బాగానే ఉంది. మేము ఏసీసీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అనిపిస్తుంది. కానీ అమ్మవారు అయితే శక్తిమంతురాలు, అన్ని మొక్కిన కోరికలు నెరవేరుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నా పెళ్ళైన కాడ నుంచి 16 ఇయర్స్, గత 16 ఇయర్స్ నుంచి మేము కూడా ఏసీసీలోనే ఉండేది. అప్పటికి సౌకర్యాలు అంటే ఇక అక్కడ తీసుకున్న వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటాయి అక్కడ. రైట్ గా ఇదైతే భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మనమైతే చూడవచ్చు, భారీగా కూడా ఇప్పటికే కూడా క్యూ లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా చాలా ఇబ్బందులు, కొంత ఏదైతే బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తాను. ముఖ్యంగా కూడా భక్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా అసౌకర్యాల మధ్యనే కూడా జాతర అయితే కొనసాగుతూ ఉందని చెప్పి కూడా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి కూడా ఏదైతే అసహనం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా కూడా మొత్తాన్ని కూడా ఓవరాల్గా చూసుకుంటే కూడా ఏదైతే భక్తులకైతే అసౌకర్యాల మధ్యనే క్వారీ జాతర అయితే నిర్వహిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా అమ్మవారిని గత కొన్ని ఏళ్ల నుంచి కూడా భక్తులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నాం. కోరుకున్న కోరికలన్నీ కూడా కొంగు బంగారుగా తీస్తున్నటువంటి ఏదైతే అపారమైనటువంటి నమ్మకంతో కూడా దైవ దర్శనానికి రావడం జరుగుతుందని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా క్వారీ జాతరలో కొంత దైవ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నప్పటికీ కూడా అసౌకర్యాల విషయంలో కూడా భక్తులు అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.